హలో నమస్తే, నేను అశోక్. ఐపాక్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడం కోసం, జగన్మోహన్ రెడ్డిని అధికారం కోల్పోయేలాగా చేసడం కోసము ఈ సంస్థ చాలా కష్టపడింది, చాలా పనిచేస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. 2019 ఎన్నికల్లో ఐపాక్ ద్వారానే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని చెప్పేసి ఎలా అయితే మాట్లాడుకుంటూ ఉంటారో, 2024 ఎన్నికల్లో అదే ఐపాక్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారనేది కూడా అలానే మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రస్తుతం వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా. ఎందుకంటే ఐపాక్ అనేటువంటి సంస్థ ఏర్పడిన దగ్గర నుంచి కూడా చాలా రాష్ట్రాల్లో వాళ్ళు సేవలన్నింటినీ కూడా ఇస్తూ వస్తున్నారు. అటు మోదీకి సంబంధించి చూసుకున్నా, వెస్ట్ బెంగాల్కి సంబంధించి మమతా బెనర్జీకి సంబంధించి చూసుకున్నా, ఇలాగే తమిళనాడుకి సంబంధించి స్టాలిన్కి సంబంధించి చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చూసుకున్నా, అప్పుడు ఎవరైతే ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఐపాక్ నడిచిందో అప్పుడు మాత్రము ఐపాక్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ దూరమైన తర్వాత ఋషి నేతృత్వంలో ఐపాక్ సంస్థ నడుస్తూ వచ్చింది. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రశాంత్ కిషోర్ ఎంత కష్టపడ్డారో, 2024లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా ఋషి ఎంత కష్టపడ్డారని చెప్పేసి వైసీపీ నేతలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పలు ప్రెస్ మీట్లో, పలు అంశాల్లో పార్టీ నేతలను దిశానిర్దేశం చేస్తూ, పార్టీ నేతలతో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట, నేను ఐపాక్ అనేటువంటి కొన్ని సంస్థలను, లేదంటే కొన్ని స్ట్రాటజీ సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్టులను తీసుకొని వాటి ఆధారంగానే సీట్లు ఇవ్వటం కావచ్చు, లేదంటే వాటికి సంబంధించిన అంశాల మీదే నేను 5 ఏళ్ల పాటు రాజకీయం చేసుకుంటూ వచ్చాను, కానీ ఇప్పుడు నేను అలా చేయను. ఏదైనా సరే నేతలతో మాట్లాడతాను, కార్యకర్తలతో మాట్లాడతాను, మధ్యలో ఉన్నటువంటి లేయర్లందరితో మాట్లాడి ప్రజలకి సంబంధించి కావచ్చు, లేదంటే కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, ఏది మంచి ఏది చెడు అనేటువంటి దిశానిర్దేశం చేసుకున్న తర్వాతే అలాంటి అంశాల మీద నేను బయటకు వెళ్ళి ప్రజల్లో ప్రశ్నిస్తానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చినారు. అంటే ఐపాక్ అనేటువంటి ఒక సంస్థ జగన్మోహన్ రెడ్డికి ఎంత నష్టం చేకూర్చిందో కూడా ఆయన మాటల్లోనే మనం చూస్తూ ఉండొచ్చు. అంతేకాదు 2024 ఎన్నికల్లో దాదాపు 80 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా నియోజకవర్గాలు మార్పు చేయడంలో ఐపాక్ ఏదైతే చెప్పిందో అదే రిపోర్ట్ని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఏమీ ఆలోచించకుండా గుడ్డిగా ఫాలో అవుతూ వాళ్ళందరినీ కూడా నియోజకవర్గాలు మార్చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ రిజల్ట్ ఎలా ఉంది, ఆ ఇంపాక్ట్ ఎలా ఉందో కూడా జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలకు పడిపోయిన తర్వాత అర్థమవుతుంది. సో ఇలాంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా కన్సిడర్ చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఐపాక్కి గుడ్ బై చెప్పేశారు అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఇప్పటివరకు కూడా 2024 ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి ఐపాక్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేదంటే ఐపాక్ టీము వైసీపీ కోసం పనిచేస్తుందా, లేదంటే ఋషి టీము జగన్మోహన్ రెడ్డికి ఏమైనా మద్దతుగా నిలబడుతుందంటే కూడా అలాంటి పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా ఏపీ రాజకీయాలకు సంబంధించి, వైసీపీకి సంబంధించి ఐపాక్ ఊసే లేకుండా పోతూ వస్తుంది. ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక టీంని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. వైసీపీకి సంబంధించి పిఎస్సి కమిటీ, అలాగే డిస్టిక్కి సంబంధించిన యువత, ఈ డిస్టిక్కి సంబంధించిన కమిటీలు కావచ్చు, లేదంటే ఈ యంగ్ వింగ్ అనేటువంటి ఒక సంస్థని ఇలా ఎక్కడెక్కడ కూడా ఆయన కొన్ని టీంని రెడీ చేసుకుంటూ, ఎక్కడెక్కడ యువతని యాక్టివ్ చేసుకుంటూ, పార్టీ నేతలందరినీ కూడా యాక్టివ్ చేసుకుంటూ ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. సో ఇదే బెటర్ అనేటువంటి ఒక విధానంలో నాయకులందరూ వచ్చినట్టు తెలుస్తుంది. అదే అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్తూ వస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డి జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా రివ్యూ పెడుతున్నటువంటి ప్రతిసారి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఉంది ఇప్పుడు పనితీరు, గతంలో ఐపాక్ సంబంధించి మనం నష్టపోయామని చెప్పేసి మీరందరూ డైరెక్ట్గా వచ్చి చెప్తూ ఉన్నారు కదా, అలాంటి పరిస్థితులకి ఇప్పటికి ఎలా ఉందనేటువంటి అంశాన్ని కూడా నేతల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, సార్ మాకు ఇప్పుడు ఇలా ఉన్నటువంటి పరిస్థితే బాగుంది, ఐపాక్ వల్ల మేము చాలా నష్టపోయాము, ఒక విధంగా మీకు ఐపాక్ ఒరిజినల్ రిపోర్ట్ కంటే తప్పుడు రిపోర్టులు చాలా ఇస్తూ వచ్చిందని చెప్పేసి ఎమ్మెల్యేకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా మాట్లాడుతూ నెగిటివిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఉందంట. సో అలాంటి అంశాలన్నింటినీ పరిశీలనలో తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో స్ట్రాటజీలు అయినప్పటికీ, సోషల్ మీడియా వింగ్ అయినప్పటికీ, దాంతోపాటు పొలిటికల్గా ఉండేటువంటి ఈక్వేషన్ సంబంధించిన అంశాలు ఉన్నప్పటికీ వీటన్నిటినీ కూడా పార్టీకి సంబంధించిన నేతల దగ్గర నుంచి కొన్ని టీంలు ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే వాటి ప్రాతిపదికనే ముందుకెళ్లాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారంట. దానికి సంబంధించి అన్ని నియోజకవర్గాల వారీగా గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు ప్రతి ఒక్క టీంని ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్లు తీసుకున్న తర్వాతే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపడితే ప్రజల్లో ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ని ఏర్పాటు చేసుకునే అంశాల మీద కూడా ఒక చర్చ జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ టీంలు వేసుకుంటూ వస్తున్నారు. పిఎస్సి కమిటీని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. జిల్లాల నుంచి, ప్రాంతాల నుంచి ఎక్కడికక్కడ టీంలు ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్లు తీసుకొని ఎలాంటి పనితీరు చేయాలనేటువంటి అంశాన్ని కూడా రూపకల్పన చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఐపాక్ని ఇక దూరం పెట్టినటువంటి ఒక ఇంప్రెషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చేశారు. ఇక ఐపాక్ అవకాశాలు, లేదంటే ఐపాక్ సంబంధించిన అవసరాలు మనకు అవసరం లేదు, ఏదైనా సరే మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడండి, లేదంటే పిఎస్సి టీంతో మాట్లాడండి, లేదంటే ఒక 4-5 వ్యక్తులు జనరల్ సెక్రటరీలుగా పెడుతూ వచ్చాను వాళ్ళందరితో మాట్లాడండి, ఏ ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళు నాకు
ట్రాన్స్ఫర్ చేస్తారు. దాంతోపాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి కోటరీ అనేటువంటి అంశం ఉందో ఆ కోటరీకి సంబంధించిన వ్యవహారాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ అవుతూ వచ్చారు. ఇప్పటికే ఆ కోటరీకి సంబంధించిన వ్యవహారాల మీద చాలామంది ఆరోపణలు చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కోటరీని కూడా బ్రేక్ చేస్తూ ఏదైనా సరే కార్యకర్త టు జగన్ అనే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ను రెడీ చేసే విధంగా రూపకల్పన చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఐపాక్ అవసరం లేకుండా కోటరీ అవసరం లేకుండా డైరెక్ట్గా కార్యకర్తలతో ఎమ్మెల్యే అభ్యర్థులతో నేతలతో మాట్లాడేందుకు కూడా ప్లాన్ చేస్తూ వస్తుంది. ఏదైతే ఐపాక్ సంబంధించిన స్ట్రాటజీ ఇష్యూస్ ఉంటాయో అవి చాలా పార్టీలకు సంబంధించి చేస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి దాని ద్వారా నష్టపోయామని చెప్పేసి తెలుసుకున్న తర్వాత అలాంటి స్ట్రాటజీ సమస్యలను దూరం పెట్టేసి కార్యకర్తలకు సంబంధించినటువంటి మాటలు విని నియోజకవర్గ స్థాయిలో ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి అంశాల మీద పూర్తిగా రీసెర్చ్ చేసుకున్న తర్వాతే ప్రజల్లోకి వెళ్ళాలి. దాంతోపాటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి ఇష్యూస్ని డైరెక్ట్గా ప్రజల దగ్గర నుంచి తీసుకున్న తర్వాతే అలాంటి ఫీడ్బ్యాక్ సంబంధించిన అంశాలన్నింటినీ సేకరించిన తర్వాతే ప్రజల్లోకి వెళ్తే మన సక్సెస్ రేట్ ఉంటుంది. కానీ ఇలాంటి ఐపాక్ సంస్థలను నమ్ముకుంటే మనకి సక్సెస్ ఉండదు అనేటువంటి ఒక భావనలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఐపాక్ దూరం పెట్టేసి ఇక ఏదైనా సరే ప్రజల అభ్యర్థనలు అలాగే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల సూచనలు తీసుకున్న తర్వాతే ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద జగన్మోహన్ రెడ్డి కూడా పోరాడబోతున్నట్టు మనకు తెలుస్తుంది.